హలో వివర్స్, ప్రస్తుతం మనతో ఉన్నారు భక్తి మార్క్ చైర్మన్ క్రియేటివ్ సొల్యూషన్స్ ఎస్ఎస్వివి ప్రసాద్ గారు. ప్రస్తుతం ఈయంతో మనం శ్రీశైల క్షేత్రంలోని వింతలు విశేషాల గురించి తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. అంటే మీరు 10 సంవత్సరాల నుంచి అక్కడ రీసెర్చ్ చేస్తున్నారు కదా సార్. ఈ రీసెర్చ్లో మీకు అక్కడ కనిపించిన చాలామంది వ్యక్తులు ఉంటారు కదా, వాళ్ళ నుంచి మీరేం తెలుసుకున్నారు సార్? ఇప్పుడు అక్కడికి యాక్చువల్గా శ్రీశైలం అనేది యోగులు చాలామంది సిద్ధ పురుషులు తపస్సు చేసుకుంటూ ఉంటారు. ఇప్పటికి కూడా చాలామంది తపస్సు చేసుకుంటూ ఉంటారు. నాకు అనుభూతి ఏంటంటే, నేను మాస్టర్ ప్లాన్ చేస్తున్న భాగంలో ఒకసారి సాక్షి గణపతి టెంపుల్కి వెళ్ళటం అయింది. అక్కడ ఒక నాగసాధువు కనిపించి నాతో, అంటే నేను పూర్తిగా చెప్పలేదు నేనేంటి అనేది. నాగసాధువు ఇక్కడ కైలాసానికి సంబంధించిన ఒక నగరం లాంటి దాన్ని కట్టడానికి ప్రణాళికలు చేయమని చెప్పి నాగసాధువు ఇండైరెక్ట్గా చెప్పారు. సో అది బ్లెస్సింగ్గా తీసుకున్నాము. అది వరం అని అనుకొని లాస్ట్ 10 years నుంచి 2 మాస్టర్ ప్లాన్లు చేయటానికి నాకు అవకాశం దొరికింది భగవంతుడి అనుగ్రహంతో. సో అనుభూతులు అనేసరికి మాస్టర్ ప్లాన్ చేసేటప్పుడు మనం చేశాము అనే దానికన్నా భగవంతుడే మన చేత చేయించాడు. ఏమేమి చేయాలి అనేది కూడా ఆయన ఆజ్ఞ ప్రకారమే మనం చేస్తాం, కానీ మనమేదో చేస్తే అది అక్కడ ఫుల్ఫిల్ అవ్వదు. ఇది నా అనుభూతి అన్నమాట ప్రాక్టికల్గా.